మెంతాకు కోసం మెంతులు వేసాం ఇందులో. ఇప్పుడిప్పుడే మొలకలు వస్తున్నాయి. దీంట్లో ఆల్రెడీ మెంతులు చల్లి పైన వేడి పుట్టాలని చెప్పేసి న్యూస్ పేపర్ వేసి పెట్టాను. సాయంత్రం వరకు ఉంచుతాను. జర్మినేషన్ వల్ల తొందరగా వస్తాయి. ఈ మూడు దీంట్లో రంప పొట్టు, వర్మీ కంపోస్టు, ఎరువు, 2 రకాల మట్టి, ఎర్రమట్టి, నల్లమట్టి వేసి 2 రెడీగా ఉంచాను. దీంట్లో ఏదైనా తీగజాతి మొక్కలు వేద్దామని ఆలోచనలో ఉన్నానండి. ఇది మందారం చెట్టు, చిన్న కుండీలో ఉండేది. దీంట్లోకి మట్టిని బాగా ట్రీట్మెంట్ చేసి ఇలా వేసాను. దీనివల్ల ఏమవుతుందంటే తొందరగా మొగ్గ కూడా వచ్చింది. చూడండి బాగా ముద్దుగా చూసారా, మొగ్గ వచ్చింది. మా ఎంత సంతోషపడుతుందంటే అరే మొగ్గ కూడా వచ్చిందండి అని చెప్పేసి. ఇంకా చూపిస్తానండి, ఏమొద్దులే. ఇదా ఇది మళ్ళీ చెట్టు, మళ్ళీ స్మెల్ వస్తాయి సాయంత్రం పూట అసలు. ఇదిగో ఇది ఏదో చెట్టు. నేను శ్రీశైలం పోయినప్పుడు ఒక హోటల్లో వీటికి ఇలా ఆకుల పైన వస్తాయండి ఇలా. ఇది మనీ ప్లాంట్, ఇది అదే. ఇది తులసి చెట్టు, మెంతాకు. ఇది కూడా దీంట్లో నుంచి వచ్చిన కొమ్మ చిన్న పక్కన వచ్చిన పిలక తీసి ఇక్కడ నాటాను. ఇది ఏందో శంఖం పూల చెట్టు అంట, ఇలా తీగ మాదిరి పోతుంది. ఇది దగ్గాకు చెట్టు అంటారు. దీంట్లో కొత్తిమీర వేసింది. ఇది కూడా ఒక రకం చెట్టు అండి, బాగుంటుంది. ఏదో అక్కడ నేను ఆర్మీలో ఉన్నప్పుడు వచ్చి తీసుకునేది. ఇది గార్డెన్ గ్రీనింగ్.